కపిలేశ్వరం మండలం పరిధిలో గల 5 గ్రామాల నీటి వినియోగదారుల సంఘం ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు వారి ద్వారా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లు ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. మాచర నీటి వినియోగదారుల సంఘానికి చెందిన 12 మంది ప్రాదేశిక నియోజకవర్గాలకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారని పోలింగ్ అధికారి జె అప్పారావు మీడియాకు తెలిపారు. అలాగే ఎన్నికైన 12 మంది సభ్యుల నుండి ప్రెసిడెంట్ గా కపిలేశ్వరం గ్రామానికి చెందిన కోరపాటి జానకి రామయ్య, వైస్ ప్రెసిడెంట్ గా మాచర గ్రామానికి చెందిన సరాది సీతా రాంబాబులను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని పోలింగ్ అధికారి తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నీటి వినియోగదారుల సంఘాలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు విమర్శించారు. 2019-2024 మధ్య జగన్ ప్రభుత్వంలో సాగునీటి కాలువలు, డ్రైనేజీలు అభివృద్ధి నోచుకోలేదన్నారు. రైతులను సంఘటిత పరిచి డ్రైనేజీలు, సాగునీటి కాలువలు అభివృద్ధి పరుస్తామని నూతనంగా ఎన్నికైన నీటి సంఘ అధ్యక్షుడు కోరపాటి జానకి రామయ్య, సభ్యులు బలసు అబ్బు తెలిపారు. తహసీల్దార్ చిన్నారావు, కపిలేశ్వర సర్పంచ్ శాఖ శ్రీనివాసరావు, రైతులు, వీఆర్ఓలు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు. తప్పే ఉంటుంది. సాక్షి మీకు సాక్షి రిజిస్ట్రేషన్ చేస్తారండి. వాళ్ళకి ఏమంటే పలానా వాళ్ళు తెలుసు. డిపార్ట్మెంట్ అంతే 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 ఓకే సార్. మాచర వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మా నీటి సంఘంలో మొత్తం 12 టీసీలు ఉన్నాయి. 12 టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రైతుల అందరి ఒప్పందం మీద ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మా బాడీ అంతా గత 5 సంవత్సరాలుగా పాడైపోయిన కాలువలన్నీ శుభ్రం చేసి రైతులకు మంచిగా నీరు సప్లై చేసి వీటి మూసి అన్నీ కూడా గవర్నమెంట్ సహకారంతో అన్నీ కూడా మేము క్లీన్ చేస్తామని మీకు విన్నవించుకోవడం జరిగింది. నమస్కారం. అదేవిధంగా కాలువ చివరి భూములకి నీరు అందడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దానికి కారణం గత 5 సంవత్సరాల్లో నీటి సంఘాలని మొత్తం నిర్వీర్యం చేసి ఆ సంఘాలు లేకుండా చేసింది గత ప్రభుత్వం. లేకపోవడం వలన దాని యొక్క ఆ వ్యవస్థని ఎవరూ కూడా సక్రమంగా నిర్వహించలేదు. ఈ యొక్క వర్క్స్ కానీ ఏమీ చేయలేదు. రైతులే తమ సొంత పూచికత్తులతో వారే చేసుకున్నారు. గత ప్రభుత్వం నుంచి ఇరిగేషన్కి ఎటువంటి సహకారం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం వారు మాకు సహకరించి నిధులు ఇచ్చి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేస్తానికి ప్రభుత్వ సహకారం మేము కోరుతున్నాం. ఇది మా కోరిక అని ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది.